మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం నిన్న చంద్రబాబు నాయుడు గారు కర్నూలు పర్యటనకు ఇచ్చేసినటువంటి సందర్భంలో మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మేము ప్రయత్నం చేస్తే మేము మా సమస్య ఈ రాయలసీమ అభివృద్ధి, ఈ రాయలసీమలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా మేము ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేస్తే తన కార్యకర్తలతో తన గుండాలతో ఒక వీధి రౌడీలా ప్రవర్తించి మా పైన దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రాయలసీమ ప్రాంతం తరతరాలుగా అన్యాయానికి గురైన ప్రాంతం, తరతరాలుగా వలసలకు కేంద్ర బిందువైనటువంటి ప్రాంతం, నిరుద్యోగ సమస్యతో కొట్టుముట్టాడుతున్నటువంటి ప్రాంతం ఈ రాయలసీమ ప్రాంతం. మరి 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇదే విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా ఒకే ప్రాంతంలో మీరు రాజధాని, ఒకే ప్రాంతంలో హైకోర్టును మీరు పెట్టడం సబబు కాదని చెప్పేసి మేమంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నటువంటి సమయంలో మా పైన 100 కేసులు పెట్టిన ఘన చరిత్ర నీది కాదా బాబు అని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం. నీకు నిజంగా రాయలసీమ ప్రాంతం మీద అభిమానం ఉంటే, నిజంగా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే మరి మేము రోడ్ల మీదకి వస్తే మా పైన ఎందుకు కేసులు పెట్టినాం అని చెప్పేసి కూడా మేము ఇవాళ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి ఈ ప్రాంతం యొక్క సమస్యలను గుర్తించుకోకుండా మీరు 3 రోజులు పర్యటన చేస్తే మీ పర్యటనలో మీ నోటి నుంచి కర్నూలుకు కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో కానీ హైకోర్టు కావాలని కానీ రాజధాని కావాలని చెప్పేసి మీ నోటి నుంచి ఎందుకు అనడం లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. మీరు అభివృద్ధి చేస్తున్నామంటే, అభివృద్ధికి మేము సహకరిస్తామంటే మరి శ్రీబాగ్ ఒప్పందం అనేది 1937లో ఒక ఒప్పందం ఉంది కదా, మరి ఈ శ్రీబాగ్ ఒప్పందాన్ని మీరు ఎందుకు కోరుకోవడం లేదు? ఈ శ్రీబాగ్ ఒప్పందాన్ని మీరు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి కూడా మేము చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. మీరు అంటున్నారు అమరావతి రాజధాని, ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అంటున్నప్పుడు మరి ఈ రాయలసీమ ప్రాంత వాసుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో, రాయలసీమ ప్రాంతం యొక్క డిమాండ్ ఏదైతే ఉందో ఈ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మరి ఇక్కడ రాజధాని ఉండాలి కదా. శ్రీబాగ్